హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఏబిపిఎస్సికి సంబంధించి గ్రూప్ 2 కన్నా ముందు మీ అందరికీ తెలిసిందే గ్రూప్ 1 25-26 కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా మనకు కనపడుతున్నాయి. ప్రీవియస్లో మన వీడియో చేసుకున్నాం, మీ అందరికి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వడానికి చాలామంది ఉద్యోగార్థులు, ఉద్యోగాలు చేస్తున్నవారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నవారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామంది నాకు ఈ వారం 10 రోజుల్లో ఫోన్లు చేశారు. సార్, మెయిన్స్ మీరు ఎందుకు మొదలు పెట్టకూడదు? మెయిన్స్ మొదలుపెట్టి మాకు మెంటర్షిప్ ఇవ్వండి, మాకు గైడ్లా వ్యవహరించండి సార్ అని అడిగారు. మీ అందరి యొక్క కోరిక మేరకు ఏబిపిఎస్సి కింద రాబోతున్న 150 ఇంచుమించు 150 గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి ఆన్లైన్ శిక్షణ ఇవ్వడానికి మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి. లైవ్ క్లాసెస్. అందువల్ల ఇక్కడ పైన హెడ్డింగ్ పెట్టాను చూడండి, నోటిఫికేషన్, న్యూ నోటిఫికేషన్ 150 పోస్టులు 2025-26 గ్రూప్ 1 వారియర్స్ అని పేరు పెట్టాం. నైట్ వారియర్స్ అని ఉంటుంది. మేము ఇంటర్ 10th చదివేటప్పుడు అప్పట్లో మా ఇళ్లలో, మా ఊళ్ళలో కరెంట్ ఉంది కానీ అందరం కలిసి ఒక చోట కూర్చొని చదువుకోవాలని మా కాలేజీకి వచ్చి ఆ నైట్ కాలేజీ ప్రిన్సిపల్ రూమ్ ముందు లైట్ వెలుగుతూ ఉండేది. ఆ లైట్లో కూర్చొని రాత్రి పగలు చదువుకునే వాళ్ళం. అట్లా అప్పుడు చదువుకున్న వాళ్ళం నైట్ వారియర్స్ అని ఒక గ్రూప్ పెట్టుకుని ఇప్పటికీ కొనసాగుతున్నాం. అలా గ్రూప్ 1 వారియర్స్ 2025-26 మీరు గమనించారో లేదో, మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్లు 18-1, 23-1 ఇట్లా నోటిఫికేషన్లు గ్రూప్ 1కి సంబంధించి 100 లోపు ఇవ్వనివ్వండి, 100 దాటనివ్వండి, ఆ నోటిఫికేషన్లు కంపల్సరీగా మనకు వస్తానే ఉన్నాయి. సరే, కేసులు అంటారా, అవి త్వరగా తేలుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కేసులు గ్రూప్ 1కి సంబంధించి కొన్ని కేసులు రిజర్వ్ చేస్తున్నారు. ఇవి ఎంతో కాలం ఉండవు, అటో ఇటో క్లారిటీ వచ్చేస్తాయి ఆనరబుల్ కోర్టు యొక్క నిర్ణయం మేరకు. అందువల్ల ఇప్పటి నుంచే ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ అవుతారు కాబట్టి, గ్రూప్ 1లో ఆల్రెడీ ఒకే ప్రిలిమ్స్ ఉంది కాబట్టి, ఇక నుంచి గ్రూప్ 1లో ఆల్రెడీ ఒకే ప్రిలిమ్స్ ఉంది కాబట్టి, గ్రూప్ 1లో ఆల్రెడీ ఒకే ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ఈ ప్రిలిమ్స్కి సంబంధించి ఆ 6-7 చిన్న చిన్న సబ్జెక్టులు మీరు చదివేసుకుని ఉంటారు. అయితే మరి మెయిన్స్కి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి మీకు ఒక మహోత్తరమైనటువంటి ఒక స్కీమ్ లాంటి ఒక ప్రాజెక్ట్ని మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్కి చెందినటువంటి గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రాబోతున్న గ్రూప్ 1 ఏపీపీఎస్సి ఈ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ ఎస్సే, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జోగ్రఫీ, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ ఎకానమీ, దెన్ పాలిటీ, ఎథిక్స్ పేపరు, వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్ లైవ్, నాట్ రికార్డెడ్, ఆన్లైన్ లైవ్ క్లాసులు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ శిక్షణ టీం ద్వారా. మీరు నెట్లోకి వెళ్ళి కొడితే కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే మనవి వచ్చేస్తాయి. అయితే ఇదేంటి, మీరేం చేయాలి? మనకి 2 రకాలుగా ఉంటారు పిల్లలు. ఒకటేంటంటే స్కిల్స్తో ఉన్నవాళ్ళు, 2 స్కిల్స్ నేర్చుకుని ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. కొంత బై బర్త్ స్కిల్ వస్తుంది.
మరికొంతమంది స్కిల్స్ నేర్చుకుని రాయాలి డిస్క్రిప్టివ్ పరీక్షలు వచ్చినప్పుడు. దానికైనా దీనికైనా కఠోర సాధన తప్పదు. ఎందుకంటే హైలీ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కాబట్టి గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ నుంచి మొదలయ్యాలా, మెయిన్స్ నుంచి మొదలయ్యాలా అనేది కూడా చాలా పిల్లలకి సంశయాత్మకం, చాలా స్టూడెంట్స్కి. నేనంటాను 26 ఏళ్ల అనుభవంతో యాజ్ ఏ మీ హిస్టరీ రఫీసార్గా నేను అనేది ఏంటంటే, ముందు మనం మెయిన్స్ అప్రోచ్తో చదువుకుంటా వెళితే ప్రిలిమ్స్కి సంబంధించి డైరెక్ట్ బిట్లు కాకుండా కాన్సెప్చువల్ బిట్లు వచ్చినప్పుడు మనం చదివే ఈ అప్రోచ్, మెయిన్స్ అప్రోచ్ 100కి 100% ఉపయోగపడుతుంది. కారణం, ఇప్పుడు అడిగే బిట్లన్నీ కాన్సెప్చువల్ బిట్లే అడుగుతున్నారు కాబట్టి. ప్రిలిమ్స్లో మీ భారాన్ని ఏబిపిఎస్సి తగ్గించింది. 2 పేపర్లు కాకుండా ఒకే పేపర్ చేయడం నిజంగా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి కొంత భారాన్ని తగ్గించినట్టు. అందువల్ల ఈ నేపథ్యంలో మేము కోచింగ్ ఇవ్వదలిచాం. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అడ్వాన్స్గానే మీ అందరూ అడుగుతున్న డిమాండ్ని బట్టి, కోరికను బట్టి. అయితే దీన్ని ఎలా చేయాలని మేము అనుకుంటున్నామంటే, మీకు నెంబర్ చెప్తాను, నెంబర్ రాసుకోండి. 98 డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 9866414200. మళ్ళీ చెప్పనా? 9866414200. ఈ నెంబర్ తోటి వాట్సాప్ని మీరు క్రియేట్ చేసుకొని ఒక 1 వీక్ లోపు, కరెక్ట్గా ఈరోజు 1 వీక్ లోపు అంటే ఇన్క్లూడ్ ఈ వీక్, ఇవాళ శనివారం కదా, నెక్స్ట్ మనకి నెక్స్ట్ 5వ తారీఖు లోపు, అక్టోబర్ 5 లోపు, ఇంచుమించు ఒక 7-8 రోజులు, అక్టోబర్ 5వ తారీఖు లోపు మీకు ఒక 3 పరీక్షలు నేను పెట్టదలిచా. అసలు మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేదా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వస్తున్నారా, స్కిల్స్ తోటి రావాలి మనం, లేకపోతే ఆ స్కిల్స్ మేము నేర్పుతాం. మీ దగ్గర కొద్దిగా బాయిలో వాటర్ ఉండాలిగా, ఉండాలా వద్దా? అందువల్ల నేను ఇందాక మీకు చెప్పింది, డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి వాట్సాప్ క్రియేట్ చేసుకుని మీ అందరికీ ఒక పరీక్ష పెట్టదలిచా. ఆ పరీక్ష ఏంటంటే మీకు 3 ప్రశ్నలు ఇస్తున్నా. ఈ 3 ప్రశ్నలు ఆన్సర్లు రాసి ఇందాక చెప్పిన నెంబర్కి 200 నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, ఫోటోలు తీసి. వాటన్నిటినీ నేను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మరి మన టీము చూసి దిద్ది మళ్ళీ మీ వాట్సాప్లో అవి పెట్టడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ముందైతే ఇది మీకు టెస్ట్ అనుకోండి ఒకటి. ఈ నేపథ్యంలో 50 మార్కులు జనరల్ ఎస్సే ఉంటుంది కాబట్టి 3 జనరల్ ఎస్సేలు 350 150 రాయాలి కాబట్టి మొదటి జనరల్ ఎస్సే ఏంటంటే, ఒక జనరల్ ఎస్సేనే మీకు పరీక్ష పెడుతున్నాను నేను. ఇటీవల అమెరికా భారత్పై మోపుతున్న సుంకాల విధానం గురించి రాస్తూ, వీటి వల్ల భారత్ ఆర్థికాభివృద్ధిపై కలిగే ఒత్తిడిని తెలుపుతూ, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయగలమేమో దృఢపరుస్తూ వ్యాసం రాయండి. మళ్ళీ మరోసారి చెప్పనా, మీకు ఏమంటాం, డిస్క్రిప్షన్లో కూడా ఇది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల అమెరికా భారతదేశంపై మోపుతున్న సుంకాల విధానం గురించి రాస్తూ, వీటి వల్ల భారత ఆర్థికాభివృద్ధిపై కలిగే ఒత్తిడిని తెలుపుతూ, ప్రెషర్ని తెలుపుతూ, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాల ద్వారా, వీటికి సెంట్రల్ పథకాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయగలమేమో దృఢపరుస్తూ ఒక వ్యాసం రాయండి. 50 మార్కులు. అలానే హిస్టరీకి వచ్చేటప్పటికి ఎన్ని పేజీలు రాయాలి సార్ అని మీరు అడగచ్చు. కనీసం 5 పేజీలు. 5 పేజీలు అంటే ఇప్పుడు ఇది ఒక A4 సైజ్ పేపర్ అనుకోండి. ఇది
ఇదొక పేజీ, ఇదొక పేజీ, 2 పేజీలు. ఇట్లాంటివి 2 పేజీలు రాసి ఇంకో పేజీ రాయాలి. 5 పేజీలు రాయాలి. మినిమం 5 పేజీలు. అర్థం అట్లా. అలానే హిస్టరీ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి సింధు నాగరికత లక్షణాలు నేటికి సజీవత కలిగి ఉన్నాయా వివరించండి. సింధు నాగరికత లక్షణాలు నేటికి సజీవంగా ఉన్నాయా వివరించండి. క్వశ్చన్ నెంబర్ 2, చారిత్రక పౌరాణిక పురుషుల విగ్రహాలు మొట్టమొదటిగా చెక్కబడిన గాంధార కళ యొక్క లక్షణాలను రాయండి. గాంధార కళ యొక్క లక్షణాలను రాయండి. నేను మీకు, వింటున్నారా అండి, నేను మీకు టైం పీరియడ్ పెట్టుకుని రాయండి అని ఇప్పుడు అంటలా, ఇది ఫస్ట్ టైం కాబట్టి. సింధు నాగరికత లక్షణాలు నేటికి సజీవతను కలిగి ఉన్నాయా, ఎక్స్ప్లెయిన్, వివరించండి. సెకండ్ వన్, చారిత్రక పౌరాణిక పురుషులకు చెందిన విగ్రహాలు మొట్టమొదటిగా గాంధార కళలో చెక్కబడ్డాయి. ఆ గాంధార కళ లక్షణాలు రాయండి. రైట్. ఇవి ఆల్రెడీ కొంతమందిని మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్యాకల్టీ బోర్డు కొంతమందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ పరిస్క్రిప్షన్లో మిగతా లెక్చరర్లు నాకు కొంత బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతలో భాగంగా ఈ 3 టాస్కులు మీకు ఇస్తున్నాను నేను. జనరల్ ఎస్సే అండ్ హిస్టరీ క్వశ్చన్స్ 2. ఇక హిస్టరీ క్వశ్చన్ ఒక్కొక్కటి 10 మార్కులు కాబట్టి మనకు ఉంటుంది. పేజీ లేదా పేజీన్నర రాయండి. చేత్తోనే స్క్రిప్ట్ రాయండి. రాసి ఈ 3 అక్టోబర్ 5 లోపు మీకు చెప్పిన నెంబర్, డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి 9866414200 అనే నెంబర్కి ఈ వ్యాసం కమ్ హిస్టరీ, ఈ 2 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్, ఏన్షియంట్ ఇండియా క్వశ్చన్స్ మీరు గనక పంపితే అవి మేము చూసి మీకు ఎక్కడెక్కడ మీరు మార్చుకోవాలి, మీ వొకాబులరీ ఏంటి, సబ్జెక్ట్పై మీ ఐడియా, క్వశ్చన్పై మీ ఐడియా ఏంటి, ఈ క్వశ్చన్లో ఉండాల్సిన బ్లూ ప్రింట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వీలైతే ఇలాగే నేను మీకు క్లాస్ చెప్తాను ఏదో ఒక రోజు సాయంత్రం. అంతేకాదు గ్రూప్ 1 వారియర్స్ బ్యాచ్లో మీరు చేరడానికి ఈ కృషి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముందే మనం ప్రయత్నం చేసుకుంటా వెళితే ఖచ్చితంగా మనం విన్ అవుతాం. నా దృష్టిలో గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ అయినా, గ్రూప్ 1 వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ అయినా కొద్దిగా కష్టపడితే డిస్క్రిప్టివ్ మనకి ఈజీ. కారణం ఏంటంటే డిస్క్రిప్టివ్లో ఏ క్వశ్చన్లు వస్తాయని మనం ముందుగానే ఊహించవచ్చు, నాలంటోడు ఊహించవచ్చు. ఎందుకంటే ఆ క్వశ్చన్స్కి ఆ మార్క్ ఉంటుంది, ఆ ఇంపార్టెంట్ మార్క్ ఉంటుంది, అది చెప్పగలం. రాసే విధానమే ఇంపార్టెంట్. అందువల్ల ఈ జనరల్ ఎస్సేలో ఈ 1 క్వశ్చన్, సబ్జెక్ట్లో 2 క్వశ్చన్లు మీరు 9866414200కి అక్టోబర్ 5 లోపు కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు మీకు. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సి ఇన్ని తీసుకుని మీరు ఈ పని చేస్తే మీరు చేయాల్సినది నేను ఇలాగే మీకు వివరిస్తాను, లేదా లైవ్లో క్లాస్ చెప్తాను మీకు. ఉండనా మరి, వెంటనే కాల్ చేయండి 9866414200కి చేసి ఈ క్వశ్చన్లు వాట్సాప్లో ఎలా పంపాలి మీకు తెలుసు కాబట్టి అవసరం లేదు. ఆన్లైన్ క్లాసెస్, ఆ ప్రాజెక్టు నైట్ వారియర్, గ్రూప్ 1 వారియర్స్, దానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఇవన్నీ కూడా మన ఆఫీస్ వాళ్ళు మాట్లాడతారు. కింద డిస్క్రిప్షన్లో కూడా చూడండి. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ని. క్వశ్చన్ ఇంకొకసారి చెప్తాను. జనరల్ ఎస్సే. ఇటీవల అమెరికా భారత్పై మోపుతున్న సుంకాల విధానం గురించి రాస్తూ వీటి వల్ల భారత ఆర్థిక అభివృద్ధిపై కలిగే ఒత్తిడిని తెలుపుతూ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాల ద్వారా
వీటికి అడ్డుకట్ట వేయగలమేమో దృఢపరుస్తూ వ్యాసం రాయండి. అంటే మన దేశాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి టైం ఇచ్చాడు ట్రంప్ మనకి. అమ్మో ఇవన్నీ నేను చెప్పకూడదు, మీరు రాయాలి. అలానే సింధు నాగరికత సజీవత లక్షణాలు నేటికి ఉన్నాయా వివరించండి. నేటికి ఉన్న సొసైటీలో ఉన్నాయా వివరించండి. అలానే చారిత్రక పౌరాణిక పురుషుల విగ్రహాలను మొదటిగా శిల్పాల రూపంలో చెక్కిన గాంధార కళ విశిష్ట లక్షణాలు రాయండి. రైట్ ఉండనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని, ఎప్పుడు మీ మేలు కోరే రఫీ సార్ని ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఏమంటాం దాన్ని మనం లైక్ చేయండి. మరిన్ని వీడియోలు నా ద్వారా వస్తాయి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ని గ్రూప్ 1 వారియర్స్ ప్రాజెక్ట్లో మీరు చేరండి. ఒకసారి సంప్రదించండి, కాల్ చేయండి. ఇవి అక్టోబర్ 5లోపు పెట్టండి. స్వయాన మన టీము హిస్టరీ క్వశ్చన్లు అయితే నా స్వదస్తుడితోనే నేను దిద్దుతాను, మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.